ఇవాళ నేను వ్యక్తిగతంగా నేను చూస్తున్నా, నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. ఎంత డెవలప్మెంట్ అయినా ఒక్కటి మాత్రం కొరబడుతుంది. అది ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య. కొన్నాడు పెద్ద కుటుంబాలు 12 మంది 13 మంది పిల్లలు ఉన్నాడు, ఎక్కడోళ్ళక్కడ చదువుకున్నారు, ఎక్కడోళ్ళక్కడ పెద్దవాళ్ళు అయినరు, సెటిల్ అయినరు. కానీ ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికి కూడా, ఒక్కరే పిల్లలు ఉన్నప్పటికి కూడా ఇక్కడ టెన్షన్ వెంటాడుతూ ఉంది. The tension which is not individual one, the tension which is prevailed by the society. ఇవాళ ఆ సమాజం చేత రుద్దబడ్డ టెన్షన్ని బొంబాటు చేయగలిగే శక్తి ప్రభుత్వాలకు మాత్రమే లేదు. ఇవాళ మన ధర్మానికి మాత్రమే ఉంటుంది, మన ప్రజలకు మాత్రమే ఉంటుంది, మన విశ్వాసాలకు మాత్రమే ఉంటుంది. అందుకే ఇవాళ ఎక్కడికి పోయినా నేను చూస్తా ఊర్లలో మొట్టమొదటిగా ఊరికి కోరుకునేది దేవాలయాన్ని. దేవాలయం లేని గ్రామాలు ఇవాళ లేవంటే అతిశక్తి కాదు. ఎక్కడికైనా ఫస్ట్ మొట్టమొదటిగా మేము ఎన్నికలకు పోయినప్పుడు మొట్టమొదటిగా ఊర్లో ఎంటర్ కాగానే ఒక ఆంజనేయ స్వామి గుడు, వెంకటేశ్వరుని ఆలయము, రామాలయము, చివరికి అమ్మవారి ఆలయానికి కానీ తీసుకుపోయి మొక్కించుకునే కల్చర్ ఉంటుంది. అక్కడ పూజ అయిన తర్వాతనే ఆ భగవంతుడి ఆశీర్వాదం తర్వాతనే గ్రామాలు ఎంటేటువంటి సాంప్రదాయం ఉంటుంది.